సోషల్ మీడియాలో వచ్చే అసత్యాలను ఇతర వదంతులను ప్రజలు నమ్మవద్దని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. కుబీర్ మండలానికి చెందిన యువకుడు అదే మండలానికి చెందిన మైనర్ బాలిక భైంసాకు వచ్చారు. ఇరు వర్గాలకు చెందిన వారు కావడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న ఎస్పీ జానకి షర్మిల భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ గొడవ సద్దుమణిగేలా చర్యలు చేపట్టారు. అమ్మాయి అబ్బాయి ఇద్దరు సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియాలో రూమర్లు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈరోజు ఒక అమ్మాయి అబ్బాయి ఇష్యూలో చిన్న ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు ఆ ఇష్యూ సార్ట్అవుట్ అయింది. ఆ అబ్బాయి అమ్మాయి సేఫ్గా ఉన్నారు. వాళ్ళని ట్రేస్ చేశాము. ఏ రకమైన ఇబ్బందులు కూడా లేవు. 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందువల్ల ఏ రకమైన గ్యాదరింగ్స్ కూడా చేయవద్దని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అలాగే సోషల్ మీడియాలో రూమర్స్ స్ప్రెడ్ చేసే వాళ్ళ మీద కూడా కఠినంగా చర్యలు ఉంటాయి. అది కూడా ప్రతి ఒక్కరు గుర్తించాలి. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, సోషల్ మీడియాలో వచ్చేది మీరు వెరిఫై చేసుకొని కూడా వెరిఫై చేసుకోవాలి. పుకార్లు నమ్మొద్దు. అలాగే పోలీసులు కూడా వెంటనే స్పందిస్తారు. మీ చట్టం మీ చేతుల్లో తీసుకోకుండా ఏదైనా కూడా ఫస్ట్ పోలీసులు కంప్లైంట్ చేసి పోలీసుల నుంచి మీరు రక్షణ తీసుకుంటే బాగుంటుంది. అంతేగాని మీ ఓన్గా మీరు యాక్ట్ చేస్తే మళ్ళీ మీరు కూడా కేసులు పెట్టి అరెస్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే చట్టాన్ని మీ చేతుల్లో తీసుకోవద్దు. వీఆర్ హియర్, నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అని నేను ఫస్ట్ నుంచి చెప్తూ ఉన్నాను. అలాగే ఏదైనా చిన్న కంప్లైంట్ కూడా పోలీసులకు చెప్పండి, ఇమ్మీడియట్ యాక్షన్ ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి ఏ రకమైన గ్యాదరింగ్స్ ఎక్కడ కూడా అలౌ చేయాలి. థ్యాంక్ యూ. ఈరోజు